తాజా అంశాన్ని చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లిలో జగన్ పర్యటన సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ తెలుసుకుందాం. రమణ, చెప్పండి, అక్కడ జగన్ పర్యటన దృష్ట్యా అక్కడ పరిస్థితి ఎలా ఉంది? తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో జగన్ పర్యటన కొనసాగుతూ ఉంది. సరిగా 10:30 గంటలకు ఇక్కడికి హెలికాప్టర్లో ఇక్కడికి చేరుకున్నారు జగన్. చేరుకున్న వెంటనే పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి కార్యకర్తలు ఆ హెలిప్యాడ్ వద్దకి ఒక్కసారిగా దూసుకుపోయారు. దీంతో తోపులాట కూడా చోటు చేస్తుంది. దీంట్లో బ్యారికేడ్స్ మొత్తం ఇరగొట్టి ఒకసారిగా లోపలికి వెళ్లడంతో కొంత భద్రతా పరంగా సమస్య కూడా ఎదురైంది. దీంతో స్వల్ప తోపులాట అనంతరం ఆ పార్టీ నేతలందరూ కూడా కొద్దిగా పరిస్థితిని సర్దు మణించి జగన్ ను ర్యాలీ వైపు తీసుకెళ్లారు. ర్యాలీగా దాదాపు 2.6 కిలోమీటర్ 2.5 కిలోమీటర్ల మేర దేవరపల్లి ఊరు మీదుగా జగన్ ర్యాలీ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలను పలు ప్రాంతాల నుంచి కూడా రప్పించిన పరిస్థితి ఉంది. వారందరూ కూడా ర్యాలీగా వస్తూ ఇక్కడ పొగాకు కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకున్నారు కొద్దిసేపటి క్రితమే. అయితే ఈ ర్యాలీలో చూస్తే కనుక ఇటు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అత్యుత్సాహం ప్రదర్శించారు. చాలా మంది కార్యకర్తలు అంటే సామాన్య ప్రజానికానికి ఇబ్బంది పట్టే విధంగా వ్యవహరించారు. దీంతో చాలా మంది బైకులు సైలెన్సర్లు తీసివేసి పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తూ నిర్లక్ష్యంగా ప్రమాదకరంగా బైకులు నడిపారు. దీంతో ఈ శబ్దాలకు తాళలేక ప్రజలు అలాగే వాహనదారులు చాలా అవసరపడిన పరిస్థితి ఉంది. పలు చోట్ల ఇటు దేవరపల్లిలో ఉన్నటువంటి కూడళ్లలో ప్రత్యేకించి రౌండ్ గా నిలబడి బైకులతో సైలెన్సర్లు తీసేసి పెద్ద పెద్ద శబ్దాలు చేసి స్టంట్లు వేశారు. వీటంటే కూడా వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్లను చిత్రీకరించి వాటిని రీల్స్ కూడా చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఇటు పూర్తిగా వాహనాల రాకపోకలను పూర్తిగా ఆపివేయగా ఇటు సామాన్య ప్రయాణికులు అలాగే ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు. మొత్తంగా 2.5 కిలోమీటర్ల మేర భారీగా బల ప్రదర్శనగా ఈ ర్యాలీ అనేది జరిగింది. అయితే ఇప్పుడు పొగాకు కొనుగోలు కేంద్రం వరకు జగన్ చేరుకున్నారు. ఇది పొగాకు కొనుగోలు కేంద్రంలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి రైతులతో ముఖాముఖి చేయాలని ఇదివరకు నిర్ణయించారు. దీంతో లోపలికి అనుమతించాలని చెప్పి కోరుతున్నాను. అయితే జగన్ మాత్రం లోపలికి పోలీసులు అనుమతిస్తున్నా. ఇది మిగిలిన కార్యకర్తలందరూ కూడా ఒకసారిగా లోపలికి వెళ్లాలని చెప్పేసి పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు కేవలం రైతులు, అది కూడా గుర్తింపు కార్డులో పాస్బుక్లు ఉన్నవారు మాత్రమే లోపలికి అనుమతిస్తామని, ఆ మేరకు ఎవరిని కూడా అనుమతించమని, అలాగే జగన్ తో పాటు కొద్ది మందిని మాత్రమే అనుమతిస్తామని చెప్పేసి ఆ మేరకు అనుమతించిన పరిస్థితి ఉంది. అయితే కార్యకర్తలు మాత్రం పోలీసులు తప్పనిసరిగా తమ అందరినీ కూడా లోపలికి అనుమతించాలని కొంత వాగ్వాదాన్ని జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ర్యాలీతో మొత్తంగా దాదాపు 2.5 గంటల పాటుగా ఈ ర్యాలీ అనేది కొనసాగుతోంది. ఈ ర్యాలీలో ఈ సామాన్య ప్రజానికులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇటు పూర్తి స్థాయిలో ఇటు దేవరపల్లి మీదుగా వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సులు అలాగే ఇతర వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిపివేశారు. పోలీసులు కూడా ఈ ర్యాలీ వల్ల అది అదే షెడ్యూల్ ప్రకారంగా అయితే ఒక అర్ధ గంటలోనే ఈ ర్యాలీ పూర్తి చేస్తామని చెప్పేసి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అయితే దాదాపు 2.5 గంటల పాటు ఈ ర్యాలీ కొనసాగించడం బల ప్రదర్శనకు వేదికగా దీన్ని మలచడంతో స్థానికులు అలాగే వాహనదారులు ప్రజలైతే ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అయితే పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం కొద్దిసేపట్లోనే పొగాకు బోర్డులోకి వెళ్లి రైతులతో జగన్ మాట్లాడుతున్నారు. వారి సమస్యలను తెలుసుకొని ఆ తదుపరి ప్రెస్ మీట్ ద్వారా వారి యొక్క డిమాండ్లు వివరిస్తున్నారు. రమణ, ఈ పర్యటనలో దొంగల చేతివాటం వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. ఒక వ్యక్తి నుంచి 4.5 గ్రాముల బంగారం గొలుసు దొంగలించినట్టుగా దొంగలించినట్టుగా పోలీసు కంప్లైంట్ చేసినట్టుగా నమోదైనట్టు తెలుస్తుంది. మరి పోలీసుల పర్యవేక్షణ ఎలా కొనసాగుతోంది? అయితే పోలీసులు పర్యవేక్షణ ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలు చాలా వరకు అంతా తామై వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. జగన్ కాన్వాయ్ చుట్టుముట్టి పెద్ద ఎత్తున చూసుకుంటూ ఇంత అత్యుత్సాహం అయితే ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు అభివాదం చేస్తున్న పరిస్థితుల్లో కార్యకర్తలు ఒక్కసారిగా జగన్ కాన్వాయ్ పెద్ద ఎత్తున రావడంతోనే కొంత గుర్తు తెలియని దుండగులు కూడా కొంత చేతివాటం ప్రదర్శించిన పరిస్థితి ఉంది. గౌడ సంఘం నాయకుడు పి ప్రసాద్ మెడలో 4.5 తులాల బంగారు చైన్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. అదేవిధంగా చాలా వరకు ఈ తోపులాటల్లో చూస్తే కనుక కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కార్యకర్తలు పరస్పరం చూసుకోవడము, అదేవిధంగా జగన్ కాన్వాయ్ వద్దకు వెళ్లి సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడడంతో ఈ నాయకులు కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. కొంతమంది నాయకులు జగన్ వెంట కూడా వేయాలని పరిస్థితిలో ఉంది. అయితే కార్యకర్తల అత్యుత్సాహంతో ప్రజలతో పాటు నాయకులు కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. అయితే కొంతమంది అంటే మా విలువ చూసినటువంటి ఇది ప్రసాద్ మెడలో 400 తులాలు బంగారు చైన్ అనేది ఇప్పటివరకు వెలుగు చూస్తుంది. ఇంకా ఎన్ని ఉన్నాయనేది కూడా మరికొద్ది సేపట్లో తెలియదు. అయితే కొంతమంది దుండగులు ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని చేతివాట ప్రదర్శించి పలువురి వద్ద దొంగతనం చేసినట్టుగా కూడా ఫిర్యాదులు వచ్చాయి.
పోలీసుల పర్యవేక్షణ ఎలా కొనసాగుతుంది? ఎంతవరకు ఈ సమావేశం ఉండబోతుంది? పోలీసుల పర్యవేక్షణ చూస్తే కనుక పెద్ద ఎత్తున భద్రతా పరంగా అయితే పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకించి దేవరపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మార్గాలను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు కార్యకర్తలు కానీ. అదే విధంగా అనుమానాస్పద వ్యక్తులు ఎవరు కూడా లోపలికి పెద్ద ఎత్తున వెళ్లకుండా, అంటే కేవలం క్రమబద్ధీకరిస్తూ అనుమతించిన మేరకు మాత్రమే వారిని అనుమతించిన పరిస్థితి ఉంది. అయితే ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఉండేలా పోలీసులకు పెద్ద ఎత్తున మోహరించి బ్యారికేడ్లను ఏర్పాటు చేసి అలాగే వాహనాలను కూడా ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తూ ఉన్నారు. అయితే ఈ పోలీసులు కూడా చాలా వరకు వాళ్ళ యొక్క విధులకు ఆటంకం కలిగించినటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల తలెత్తిన పరిస్థితి ఉంది. కార్యకర్తలు పోలీసులు కొంత రద్దీని నియంత్రించే క్రమం, అదే కాన్వాయ్ తొందరగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు మన కార్యకర్తలు అదే విధంగా నేతలు కూడా సహకరించని పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఎప్పటికప్పుడు పోలీసులు ప్రజల డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కార్యకర్తలు కావచ్చు అలాగే నేతలు కూడా పోలీసులకు సహకరించని పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. రైతులు సామాన్యులు వాళ్ళ స్పందన ఎలా ఉంది? రైతులైతే పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారని ఆశించినప్పటికీ కూడా రైతులు పెద్ద ఎత్తున రాని పరిస్థితి ఉంది. అయితే ఎక్కువ మంది కార్యకర్తలే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. పలు చోట్ల నుంచి తూర్పుగోదావరి జిల్లా అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నేతలందరూ కూడా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలించారు. అయితే పొగాకు రైతులు సంఖ్య తక్కువగానే కనిపించింది. రైతులందరూ కూడా రైతు వాళ్ళని కూడా ఆకుపచ్చని కండువాలు ధరించి వస్తున్న వారు తక్కువ మందిలో కనిపించారు. ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలు కనిపిస్తున్నారు. అయితే ఇక్కడికి కొంతమంది మాత్రమే అలౌ చేశారని కూడా చెబుతూ ఉన్నారు. వారందరికీ కూడా ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా పబ్లిక్ లో కొనుగోలు కేంద్రంలో వచ్చినటువంటి రైతులు కూడా వాళ్ళతో ఉన్నటువంటి రైతులతోనే జగన్ వారితో సమావేశమై వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకున్నట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ధన్యవాదాలు రమణ.